श्वरी माता की जय। जय बोलो आदिशक्ति रेणुका माता की जय। अंदरिकी नमस्ते अंडी। ओम श्री मात्रे नमः। అందరికీ కూడా పేరు పేరున నమస్తే। ఈ రాకేష్ బోనం ఈరోజు ఎంత పేరుగాంచడానికి చాలా ముఖ్యమైన కారణం ఒకటి అమ్మవారు, తర్వాత ముద్దు బిడ్డలైనటువంటి అమ్మవారి భక్తులైనటువంటి వాళ్ళు మీరందరూ కూడా మరి నా యొక్క పేరుకు సహకరించిన వాళ్ళే కాబట్టి అందరి పేరు పేరున్న ధన్యవాదాలు। ఇంకా బోనం అంటేనే రాకేష్, రాకేష్ అంటేనే బోనం, నా ప్రాణం అంటేనే బోనం, బోనం అంటేనే నా ప్రాణం కాబట్టి మరి అమ్మవారిని చాలా చక్కగా పూజియాలని చెప్పేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది। ఇప్పుడు నేను ఉన్నది ఎక్కడనో తెలుసునా మీ అందరికీ, సిద్దిపేట రంగదాంపల్లిలో మనం ఉండడం జరిగింది భక్తురాలి ఇంట్లో। ఆ యొక్క భక్తురాలి పేరు కవిత। ఇలా 4వ పండగ మనం చేస్తున్నాం। ఈ ఊర్లో 4 పండుగలు చేస్తాం మనము। అలా చాలా అనుబంధం ఈ ఊరికి, మనకి చాలా అనుబంధం ఇక్కడ। అలాగే ఈ సరౌండింగ్ కూడా ఎన్నో పండుగలు చేసినాం, సిద్దిపేటలో కూడా చేయడం జరిగింది। ఇంకా మన రేకులకుంట ఎల్లమ్మ దగ్గర బోనం చేయడం జరిగింది। ఇంకా ఈ దగ్గరలో సిద్దిపేట దగ్గరలో కూడా ఒక కొమరవెల్లి మల్లన్న క్షేత్రం ఉంది, అక్కడ మనం తీస్తూనే ఉంటాము। ఇక్కడ సిద్దిపేటలో ఇంకా చాలా ఫేమస్ అయినటువంటి అమ్మవారు ఉస్నవాది ఎల్లమ్మ తల్లి దగ్గరలోనే ఉంటుంది। అలా ఉస్నవాది ఎల్లమ్మ దేవత దగ్గర కూడా మనం తీస్తాం చూడండి। ఇప్పుడు 2 నిమిషాలలో గీసిన, 2 నిమిషాలు 2 సెకండ్లో అలా ఎంత అమ్మవారు ఎంత అందంగా వచ్చిందో చూడండి చేతుల ద్వారా తీస్తే। రేణుకా ఎల్లమ్మ గౌన్లవారి ముద్దు బిడ్డ, గౌన్లవారికి ఆడబిడ్డ। అయితే ఈ బోనం చేస్తుంది ఎవరికి అంటే రేణుకెళ్ళమ్మకి, కానీ లందగోళంకి మనం చేస్తున్నాం। 6 నెలల ముందు పుట్టిండు జాంబవంతుడు, భూమి పుట్టక ముందు 6 నెలల ముందు పుట్టినవాడు జాంబవంతుడు। ఎందరో కులస్తులు గౌన్లవారి ఇంట్లోకి కూడా వెళ్ళిపోయి ఎందరో కులస్తులు తిరిగి నా కొడుకు కొడుతులు నాకు జాగియండి అని అందరు కులస్తులను అడిగినా కూడా ఎవ్వరు కులస్తులు జాగియకపోతే మాదిగవారు లందగోళంలా మాత లింగమ్మ మాత లింగయ్య ఇచ్చినటువంటి లందగోళమునే కౌసుగంగ, నీసుగంగ, కౌసువాడ, నీసువాడ అని వెళ్ళంటే అది కాదు నాకు జాగిస్తున్నారు, ఇది మల్లెవాడ అని పేరు పెట్టుకొని నా అన్న మాతలింగమ్మ నా అన్న వదినలు అని చెప్పి పేరు పెట్టుకొని నా పుట్టినీళ్ళి అని ప్రకటించుకొని లందగోళంలోకి వెళ్ళినటువంటి బంగారు తల్లి గౌన్లవారి ముద్దు బిడ్డ, గౌన్లవారి ఆడబిడ్డ, తర్వాత మాదిగ వారికి కూడా కులదేవత అర్జన్స్కి కాబట్టి అలా మరి ఈ యొక్క బోనం కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా జరగబోతుంది। మీరు ఈ యొక్క నేను ఎన్నో విషయాలు మాట్లాడబోతున్నదంతా విన్న తర్వాత లాస్ట్ వీడియోలలో డెడెండుకు ఉంటుంది, అదంతా కూడా లందగోళంది కానీ బోనం ఎత్తుకుని ఆడడం కానీ అన్నీ ఉంటాయి చూడండి। ఇలా చాలా అనుబంధం అమ్మతో, ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో ఏ జన్మలు చేసుకున్న అదృష్టమో తెలియదు కానీ ఒకటి మా అమ్మ పనస కలమ్మని అయితే ఎప్పుడు కలుస్తూనే ఉంటా। అమ్మ పనస కళావతి అమ్మ పాదాలకు 1,000,000 వందనాలు। మా గురువుగారైన మా నాయనమ్మ పనస మారెమ్మకి కూడా మరి 1,000,000 వందనాలు తెలియజేస్తూ ఎప్పటికీ కూడా నాయనమ్మ చనిపోగానే అన్నారు 100 ఏళ్ల ముసల్ది చనిపోయింది చాప్టర్ క్లోజ్ అన్నారు, కానీ మా నాయనమ్మను బతికిస్తూనే ఉన్న పేరు ద్వారా నేను తలవకపోతే ఎవరు తలవకపోయేది కాబట్టి నేను ప్రతిరోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని తండ్రిని, తల్లిని, నాయనమ్మని, చనిపోయిన కూతురైన గాయత్రిని కూడా తలుస్తూనే ఉంటాను నేను ఎప్పుడు కూడా। అది గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ తెలుసు కూడా। ఇంకా కూతురు చనిపోయినప్పుడైతే అసలు చెప్పొద్దు అని అన్నారు కొంతమంది శివశక్తులు, ఎందుకు బయటకు వేసుకుంటావు నీ కూతురు చనిపోయింది అంటే, మరి అందరితో మనం సుఖాలు పంచుకున్నప్పుడు నేను ఇది కొన్నా, నేను అది కొన్నా, నేను ఇల్లు కొన్నా, కారు కొన్నా, ఎన్నో సొమ్ములు కొన్నా ఏదో చెప్పినప్పుడు మరి అన్ని సుఖాలు పంచుకున్నప్పుడు మనం కష్టాలు కూడా పంచుకోవాలి కదా, అదే తత్వం కదా మన దగ్గర ఉండాల్సింది। కష్టాలను దాచిపెట్టేసి, కష్టాలు ఎవరికి లేవు, కష్టాలు అందరికీ ఉంటాయి। ఇంటింటికి మరణం ఉంటుంది, ఇంటింటికి జననం ఉంటుంది। ఇవాళ పలానా అయ్యో రాకేష్ బోనం కూతురు చనిపోయిందని చెప్పేసి కొంతమంది పండుగ చేసుకున్న వాళ్ళు ఉంటారు, నా మీద కుళ్ళుకు వరకు ఉన్న రేపు ఆయిల్ ఇంట్లో కూడా ఈ పండుగ జరిగేది। సావు అనే పండుగ ప్రతి ఒక్క ఇంట్లో అది కైలాసమైనా కూడా ఇష్టపెట్టాలి। అందుకే పార్వదేవస వంటి సతీదేవి అగ్నిగుండంలో దుంకి ఆహుతి అయిపోయింది। అందుకే ఎవరి ఇంట్లో కష్టాలు ఉన్నా, లేకపోతే వాళ్ళకి బాధలు ఉన్నా, లేకపోతే వాళ్ళకి సమస్యలు ఉండి ఏదైనా అడకదింటున్నా కూడా నువ్వు మొన్నటిదా కోటీశ్వరులు మీరు ఇప్పుడు అడకదింటురని ఎక్కిరేయడము, లేదా కోటీశ్వరులు అయితే ఎక్కిరేయడం ఏ ఒక్క మనుషుల్ని కూడా
వాళ్ళు మంచి అయినా చెడైనా ఏదైనా కూడా ఎక్కిరియొద్దు. అది నేను తెలియజేస్తున్నా. ఎవరిని ఎక్కిరించినా రేపటి ఆ గతి మనకు పడుతుంది. మురుచు ఒకరి ఇంట్లో సావెళ్ళిందని మనం పండుగ చేసుకుంటే ఆ సావు అనేది అతి తొందరగా మన ఇంటికే వస్తుంది. ఇవి నీతి వాక్యాలు, నీతి బోధనలు కాబట్టి వినాలి ఖచ్చితంగా. అందరూ కూడా మంచిగా ఉండాలనే ఒక తత్వంతోనే ఎప్పుడు మేము ముందుకు నడుస్తూ ఉంటాం. ఈ బోనాన్ని చాలా పవిత్రంగా అందంగా మేము అలంకరణ చేసుకొని అంతే అందంగా బోనాన్ని కూడా అలంకరించి అందులో పెట్టే నైవేద్యాలు మంచిగా పచ్చన్నము, పరమాన్నము, పూరేలు అలా పెరుగు, బెల్లము, పచ్చిపులుసు అలా అమ్మవారికి బోనం అంటేనే భోజనం, భోజనం అంటేనే బోనము కాబట్టి మరి అమ్మవారికి చాలా నిష్టగా మరి అమ్మవారు జగన్మాతలో మా త్రిమూర్తులను కన్నది, ఆదిశక్తులను కన్న అమ్మవారికి మరి భోజనం చాలా పద్ధతిగా పెట్టాలి కాబట్టి బోనంలోనే నైవేద్యాన్ని తీసుకెళ్ళి మనం ఒక బిందెలో అలా అలంకరించి తీసుకొని పోయి పెడతాం. మనం పెట్టే దాంట్లో ఎన్నో రకాల మార్పులు కూడా వచ్చినాయి ఈ రోజులలో. ఒకప్పుడు కుండలోనే పెట్టేవాళ్ళు. ఇక మరి ఇక్కడ చేసిన కుండలు చేస్తే నెలకొక్క బోనం చేసిన, నెలకొక్క 10 బోనాలు చేస్తే అన్ని కుండలలో చేస్తూ వచ్చామనుకోండి చాలా కుండలు పోగైపోతాయి ఇంట్లో. ఇక అప్పుడు కుమ్మరోళ్ళు ఎవరో మనం ఎవరో అర్థం కాని విధంగా ఉంటుంది. ఒకప్పుడు కుమ్మరోళ్ళు అట్లా అయితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం నువ్వు ఎన్ని బోనాలన్నీ చేయి ఇంట్లో. ఎందుకంటే మనం బోనాల పండుగ రోజు 7 చేస్తాం, 9 చేస్తాం, 10 చేస్తాం, 5 చేస్తాం. అలా ఒకటి మాత్రం కుండలో ఉండాలి. అది పోచమ్మ తల్లికి పెట్టాలి. ఎందుకంటే ఆమె అగ్నిగుండంలో ఉన్న అఖండ జ్యోతి, ఆమె జగన్మాత పార్వదేవి నవమాసాలు మోసి కన్న కూతురు ఆమె నల్లపోచమ్మని అన్నదన్నమాట. నల్లపోచమ్మ అలాంటి ఆదిశక్తి ఆ జగన్మాత మాత్రమే నల్లపోచమ్మకి. అందుకే 1000 కండ్ల కడవ, ఒక కుండకు 1000 కండ్లు ఉంటాయి. 1000 కండ్ల కడవ కానీ కుండలోనే బోనం పోచమ్మకు ఉంటుంది. ఇక మిగతా ఇత్తడి బోనాలలో అలా చేయొచ్చు అనమాట. ఈ జనరేషన్లో అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలని కొంతమంది స్వామీజీలు వాళ్ళు చెప్తున్నారు. చెప్పడం మంచి విషయమే, కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, రకరకాలుగా ఉన్నది. మరి ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోవాలి, ఇట్లా అమ్మవారిని విగ్రహాలు పెట్టుకోవాలి, మంచి శంఖ చక్రాలు కానీ లేకపోతే అంశాలు కానీ అవి కూడా దేవునికి సంబంధించినవి కదా. కాబట్టి అలా డెకరేట్ చేసి తీసుకుపోవడంలో దానికి ఏం తప్పు లేదు. కుండకు మనం ఎలా అమర్చలేము, పెట్టలేము. కాబట్టి ఆ రకంగా మనం అద్భుతంగా ఎంత అందంగా మనం తయారవుతామో అంతే అందంగా అమ్మవారు కూడా. అందుకే ఈ జనరేషన్లో ప్రతి ఒక్క శివశక్తి నెత్తి మీద అద్భుతమైనటువంటి అలంకారం అయిన బోనాలు. అందుకే పబ్లిక్ కూడా సికింద్రాబాద్, లాల్దరవాజ, కొమరవెల్లి, ఏడపాయలు ఇవన్నీ కూడా సమ్మక్క సారక బంగారం కూడా ఉట్టి 2 బొట్లు పెట్టి ఆ బంగారు ముద్ద తీసుకపోయి గద్దె కొప్ప చెప్పేది. ఇప్పుడు మేము శివశక్తులం ఎంత మంచిగా ఇప్పుడైతే ఎంత బాగా మేము టోపీలు పెట్టినాం. ఈసారి అయితే నేను చాలా అద్భుతంగా మరి బంగారు ముద్దలకు బండారు కుంకుమ రాసి కళ్ళు పెట్టి గుడ్లు పెట్టి అమ్మవారికి మరి కిరీటం అంటే మనం పెళ్లి కొడుకులాగా శ్రీకృష్ణునికి సంబంధించిన కిరీటాలు ఉంటాయి కదా, అలాంటి టోపీలు పెట్టినాం. ఎంత బాగానో, ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తే అంత అద్భుతంగా అమ్మవారు ఆనందపడుతుంది, సంతోషపడుతుంది అని తెలియజేస్తూ అలా ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నామంటే మనము ఇవన్నీ కష్టాలు సుఖాలు ఇవన్నీ పడుతూ ఉంటాం కాబట్టి అందులో నానమ్మ కూతురు అందరు యాదకొచ్చారు. నిన్న మొన్న జరిగిన జాతరలు యాదకొచ్చినాయి. ఈ ఇంటితో మాకున్న అనుబంధం యాదకొచ్చింది. అలా కాబట్టి ఇక్కడ ఇంకొక పండుగ కూడా రాబోతుంది. ఇది సిద్దిపేటలో చాలా ధూమ్గా చేస్తాము. ప్రతి పండుగ కూడా మనం ధూమ్ధాముగానే చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని కూడా చూడండి, 2 సెకండ్లలో 2 నిమిషాలలో గీస్తే ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ మేము పసుపుతోని అలంకరణ చేస్తాం. ఈ బోనం ఎక్కడికి పోతుందో తెలుసా? లందగోళం దగ్గరికి పోతుంది. లందగోళం అంటే ఏంది? ఒకప్పుడు అందరు అనేవాళ్ళు నీసుగంగ కౌసుగంగ, కౌసువాడ నీసువాడ అని చెప్పేసి అనడం జరిగింది. అది మాదిగవారని అనొద్దు, వాళ్ళని ఎస్సీలు అని అనాలి. ఇంకో మంచి పదంగా ఏమనాలంటే జాంబవంతులు అనాలి. భూమి పుట్టక ముందు 6 నెలల ముందు పుట్టిన వాడు జాంబవంతుడు. ఆ జాంబవంతుల ముద్దు బిడ్డలే మాదిగవారు. వాళ్ళ డప్పు మోగంది మనం పీనిగి ముందుకు పోదు. కొంతమంది కులస్తులు విర్రవి అహంకారంతోని రేణుకా ఎల్లమ్మకు స్థలం ఇచ్చింది ఆ కులస్తులు. ఏ కులస్తులు ఇంటికి పోయినా కూడా ఇయ్యలే. ఆ కులస్తులు ఏదో చీరనో సొమ్ములో ఏదో ఇక వట్టు బిడ్డ అంటే తీసుకొని లద్దగోళంలో దాగుండుకో అని చెప్పడం జరిగింది. అలా ఆ రోజులలో అలాంటి అమ్మవారికి స్థలం ఇచ్చినటువంటి కులస్తుల్ని ఎన్నోసార్లు అవమానిస్తారు. అవమానించొద్దు. నేను అదే మాదిగవారి ఇంటిలోనే నేను
రాకేష్ బోనంగా పేరు పెట్టుకోవడం జరిగింది, రాకేష్ గౌడ్. అలాంటిది ఊకే ఎందుకు, మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని ముట్టుకోవద్దు, మీరు పెద్ద కులస్తులు, మేము ముట్టుకోవద్దు, చేయొద్దు అని దూరం దూరంకి వెళ్ళి తిరగడము, దూరం దూరంకి వెళ్ళి అది కూడా పెద్ద కులస్తులతో నీళ్ళు ఇప్పించడము, అన్నం ఇప్పించడం, చాయ్ ఇప్పించడం. మరి కట్నం కూడా ఆ పక్కింటోళ్ళని ఇవ్వమని చెప్పండి అమ్మా, మీరెందుకు ఇస్తారు? ఇంకోటి, మరి మీరు ఎంత దూరంకి వెళ్ళి తిరిగినా మీ గాడుపు నా మీదకి వస్తుంది, నా గాడుపు మీ మీదకి వస్తుంది, మీ ముక్కులో గాడుపు నేను వీడ్చుకుంటున్నా, నా ముక్కులో గాడుపు మీరు వీడ్చుకుంటున్నారు. ఎందుకమ్మా ఇదంతా? నేనే పోయి పక్కింట్లో పండుగ చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళు పెద్ద కులస్తులు అంటున్నాం, మేము పెద్ద కులస్తులు అంటున్నాం, మీ చిన్న కులస్తులు అంటున్నాం. నేను చేయడం ఎందుకమ్మా మీ ఇంట్లో? ఇంకా అన్ని పక్కింట్లో నుంచి నాకు భోజనం నీళ్ళు అవన్నీ వస్తుంటే అట్లా చేయొద్దమ్మా. ఎవ్వరు కూడా చిన్న జాతి కులం అనేది లేదమ్మా. ప్రకృతి అందరికీ కూడా సమానమే, పంచభూతాలు. మీరు నా దగ్గరికి రండి, నాకు మనము గలమిలాయించుకుందాము. ఈ రోజు నుంచి రాకేష్ గౌడ్ కాదు, రాకేష్ బోనమంట నామకరణం చేసుకుంటున్నాను. మనం ఒకరికొకరు హగ్ చేసుకున్నా, గలమిలాయించుకున్నా, కౌలగించుకున్నా, చిన్న చిన్న పిల్లలతో ముద్దు పెట్టుకున్నా. అప్పుడు దాదాపు ఒక 20 ఏళ్ళు దాటిపోయింది పేరుకు మనం పురుడు పోసి. అలా అన్నమాట. అంత అద్భుతమైనటువంటి నామకరణాన్ని తీసుకున్నాం. అలాంటి కులస్తులే ఎల్లమ్మ తల్లికి జాగా ఇచ్చిండ్రు లందగోలంలా. ఆ యొక్క లందగోలం దగ్గరికి ఎంత పెద్ద దండి కోటీశ్వరుడైనా, దేవుళ్ళకి కాదు వరకు ఎక్కిరిచ్చినోడైనా, వాడు ఎంత పెద్ద కులస్తుడైనా, ఎక్కిరిచ్చినోడైనా, దేవుళ్ళగా చేసిండు అనుకోండి, ఆ ఇంట్లో ఖచ్చితంగా మాదిగ వారి ఇంటికి పోయి, జాంబవంతుల ఇంటికి పోయి లందగోలాన్ని శరణార్థి కోరుకొని, భార్గవ బలపరశరాముడు అక్కడ తల నరికేసిండు అమ్మవారిది, తండ్రి పేరు చెప్పనందుకు. అయినా కానీ లందగోళంలో అమ్మ పోయింది కాబట్టి లందగోళంలోకి వెళ్ళి అమ్మవారిని బయటికి ఎలదీసుకొని ఆ ఇంటి మాదిగ వారి ఇంటి నుంచి పిడికడ బియ్యం కానీ, పసుపు కుంకుమ కానీ, అగరబత్తలు కానీ, రూపాయి సిక్క కానీ వస్తే అది తిరిగి ఒక 4 ఇండ్లు జోగడుకొని మళ్ళీ ఇంట్లోకి రావడం వల్ల అమ్మవారు అప్పుడే ఇంట్లోకి రావడం జరుగుతుంది. అప్పటిదాకా అమ్మవారి ఇంట్లోకి రాదు. గా ఇంటికి ఎవరు పోతారులే గా కులస్తుల దగ్గరికి అనుకుంటే మాత్రం అది ఆ పండుగనే వ్యర్థం. కాబట్టి మేమైతే చాలా ఆనందంగా మా పుట్టినింటికి, మా యొక్క ఇంటికి, మా తల్లి గారింటికి, అమ్మ ఎల్లమ్మ ఏమన్నా తెలుసా, మాతలింగమ్మ, వదినే మాతలింగమ్మ, అన్న మాతలింగన్న, అలా మాతలింగయ్య అని చెప్పేసి మాదిగ వారు ఎవరైతే పెద్ద మేతలు ఉంటారో వాళ్ళని అన్నా అని పిలిచింది. ఆయన భార్యను వదినమ్మ అని పిలిచింది. అది తల్లిగారిని పేరు పెట్టుకుంది. అంతే ఆనందంగా ఈ అందమైన రూపంలో మేము కూడా మా అమ్మగారింటికే పోతున్నాం. అలా అందరూ అప్పుడు ఎక్కిరిచ్చారు కదా, ఏందమ్మా ఎల్లమ్మ, ఆ ఎద్దులు లేకపోతే బర్రెలో దున్నపోతుల సంప్య తోళ్ళు నానబెట్టే లందగోళంలో ఎట్లా ములుగున్నావమ్మా, ముక్కు మూసుకొని ఉన్నావా, ఎట్లా ఉన్నావమ్మా, ఈ కౌసు వాడాల నీసు వాడాలంటే తప్పు మాట్లాడొద్దు. ఇది మా అమ్మగారి వాడ, ఇది మా అమ్మగారి పుట్టినిల్లు, ఇది మల్లెవాడ, మల్లె సువాసనలు వచ్చే వాడ, ఈ వాడ కౌసుల్ది నీసుల్ది కాదని చెప్పి బ్రహ్మాండంగా వాళ్ళ ఘనచరిత్ర నామాన్ని మన అర్జెన్సీ మరి మాదిగ వారి కులస్తులని అంత ఎత్తుకు తెచ్చింది అమ్మవారు. కానీ కొంతమంది కండ కావరముతోని, మగన్ మస్తితోని, పైస కావరముతోని వాళ్ళట్లా వాళ్ళిట్లా, వాళ్ళ చిన్న కులము, చిన్న జాతి, ఇవన్నీ కూడా అంటరానులని ఎన్ని గణము వాళ్ళను అనరాని మాటలు అంటుంటారు. ప్రకృతికి అందరు సామాన్యమేగా, ఎందుకు ఆ మాటలు మనం అనాలి? అలా అన్నమాట. చాలా బ్రహ్మాండంగా మాత్రం మేము జాంబవంతుల వాడకి పోతున్నాం. భూమి పుట్టక ముందు 6 నెలల ముందు పుట్టిన వాడు జాంబవంతుడు, అది గుర్తుపెట్టుకొని. ఇది సిద్దిపేట రంగదాంపల్లిలో మనం ఉన్నాం. మనం లందగోలంకి పోతున్నాం. రంగరంగ వైభోగంగా బోనాన్ని పూజించుకొని, అలాగే మరి అమ్మవారిని ఆటలాడుతూ పాటలు పాడుతూ పోచమ్మ దగ్గరికి పోయి బొడ్రాయికి శరణార్థి చేసుకొని అట్లా మనం పోవడం జరుగుతుంది అన్నమాట. అందరూ కూడా ఈ యొక్క తర్వాత ఈ మాటలు అయిపోయినాక ఆడింది కూడా కొద్దిగా చూపిస్తారు వీళ్ళు, అది కూడా చూడండి. అందులోనే మళ్ళీ లందగోలం దగ్గర ఏ రకంగా అయినా పూజ ఉంది, అట్లా ఎట్లా పోయినాము, లందగోలంలోకి ఎట్లా బయటకు వచ్చింది అమ్మవారు, అది కూడా కొద్దిగా చూపిస్తారు. చూడండి, చూసి ఎవరు కూడా ఏ కులస్తులైనా, వీళ్ళే కాదు, ఏ కులస్తులైనా, అర్జెన్స్ అనే కాదు, ఏ కులస్తులైనా చులకన చేయొద్దు. మంచిగా చూసుకొని మంచిగా గౌరవించాలి. మానవ సేవే మాధవ సేవ అంటే ఎదురుట మనిషిని గౌరవించాలి, గౌరవం తీసుకోవాలి. మానవ సేవ మాధవ సేవ అంటే ఇంకా ఎవరైనా బీదోళ్ళు ఉన్నారు, అడకదిన్నటోళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, అన్నం పెట్టడము, వాళ్ళ కడుపు నింపడం, అలా ఎన్నో కోటి క్షేత్రాలు తిరిగినంత పుణ్యం వస్తుందని సాక్షాత్తు శివుడే చెప్పిండు.
కాబట్టి 100 మందికి అన్నం పెట్టడం కాదు, ఎవరైతే కడుపు గాలి ఇయ్యాలి, ఎవరైనా అన్నం తెచ్చి మాకు పెడతారు, ఏమైనా చెట్ల కాడ, పుట్టల కాడ, రోడ్ల కాడ, బస్ స్టాప్లలో, ఏ ఫ్లైవర్ల కింద ఉంటారుగా అడక తింటోళ్ళు, వాళ్ళకి దొరకది. అన్నదానం అంటే ఏం చేస్తారు, ఇండ్లలో 4 పూటలు వండుకునే బస్తీల్లో అన్నదానం చేస్తారు. వాళ్ళు ఒక పూట వండుకోకుండా వాళ్ళు పొయ్యి స్టాప్ చేస్తారు ఆ రోజు చుట్టిగా పొయ్యికి, ఇక బస్తీలో అన్నదానం కాబట్టి వచ్చేస్తారు, తింటారు, అయిపోతుంది. ఇది అన్నదానం కాదు. ఎవరైతే బీద వాళ్ళు కడుపుతోని కాలుతూ ఎవరన్నా వచ్చి మాకు అన్నం పెడతారా, మరి మాకు ఈరోజు చాలా ఆకలి ఉంది, మేము 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది అన్నం తినకని ఎవరన్నా తెస్తారా పెడతారని ఆరాట పడతారు కదా, వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అన్నం కడుపు నింపుతే కాశీ అన్నపూర్ణమ్మ ఆనందపడుతుంది, అలాగే కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశాలాక్ష ఆనందపడతారు. అలాగే అన్నదాత సుఖీ భవన్ వాళ్ళు అంటారు కదా, మన పాలోళ్ళు పగోళ్ళు దండి దుర్మార్గులు తింటారు, మన మీద నేడి చచ్చిపోతారు, మనదే తింటారు, మననే తిట్టిపోతారు. కానీ వీళ్ళు నిజమైన స్వచ్ఛమైన దీవెనార్థి ఇచ్చేవాళ్ళు బీద వాళ్ళు అలాంటి మనకు అడక తింటున్నాను కానీ బీదోళ్ళన్నా కనుబుద్ధి కాదు. అందుకే నేను ఎప్పుడు నావాలనుకుంటూనే వెళ్తా. 1 రోజులు స్నానం చేయని వాళ్ళు ఉంటే పక్కకు వాళ్ళని హక్ చేసుకుంటా, ముద్దు కూడా పెడతా, వాళ్ళకు ముద్దలు కూడా తినబెడతాను. ఇలాంటి ఎన్నో ఘటనలలో మీరు చూసిండ్రు ప్రజలకు, చాలా సంతోషం. మీరు ఇంత గౌరవం నాకు ఇచ్చి, ఇంత ఎనలేని కీర్తి పేరు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. ఈ రోజున పండుగ ఇలా జరుగుతుంది, ఇలా మనం జాంబవంతుల వాడకపోతున్నాం. కనుక డప్పుల మధ్యలో, డోళ్ళ శబ్దాల మధ్యలో మాదిగుల డప్పు మోగది, మన పినిగి కూడా ముందుకు పోదు. అటువంటి మాదిగ వాడికి జాంబవంతుల ముద్దు బిడ్డలైన దగ్గరికి పోతున్నాం, చాలా సంతోషం. ఇలాగే పండుగల మీద పండుగలు వస్తుండాలి, ప్రతి పండుగల మనం చేస్తుండాలి, ప్రతి పండుగల బోనం ఎత్తుకోవాలి. కొన ప్రాణం ఉన్నంత వరకు ఈ బోనానికే నా ప్రాణం అర్పణం. అలా చాలా సమయం తీస్తా అమ్మవారికి. నేను ఇంటి కుటుంబాల కంటే కూడా ఎక్కువ అమ్మవారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా, తర్వాతనే కుటుంబం, తర్వాత మీ అందరూ కూడా. అలా మా అమ్మ కూడా అమ్మవారి అయింది కాబట్టి అలా అమ్మవారికి అమ్మకు ఈ ఇద్దరికి ప్రిఫరెన్స్, తర్వాతనే అందరు ఎవరైనా సరే. అలా అమ్మ పాదాలకి, అమ్మవారి పాదాలకి, నాయనమ్మ పాదాలకి, నా బిడ్డ గాయత్రి పాదాలకి శతకోటి వందనాలు చేస్తూ ఎవరిని చులకన చేయవద్దు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తుందంటే, ఈ సంఘటన అర్జెన్స్ని పొద్దుగాల వేరే వాళ్ళు ఇంట్లో నుంచి, ఇదే ఊర్లో ఇంట్లో నుంచి పో అని చెప్పడము, కళ్ళు బయట కూర్చొని తాగు, ఇంట్లోకి వచ్చి తాగొద్దు అనడం, ఇది మా కళ్ళముగా ఈ ఊర్లో జరిగింది. ఒకరింటి దగ్గర అది నేను పుట్టగా అమ్మేటప్పుడు వెళ్ళేటప్పుడు చూసినాం కాబట్టి అలా బాధ అనిపించి, సరే ఈ బోనం బోధిస్తున్నాం కదా, ఆ మాటలు కూడా మనం చెప్పుదాము. నెక్స్ట్ మనం వెళ్ళేదే అర్జెన్స్ వాళ్ళ ఇంటికి. ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగొద్దు కదా, ఇప్పుడు ఎవరు అనొద్దు కదా ఆ మాట. ఇది ఇంతకుముందు నా గత జీవితంలో 20 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి అలా అప్పుడు కూడా మనం అర్జెన్స్ వాళ్ళ ఇంట్లోనే మనం పురుడు పోసుకున్నాము. ఈ నామకరణానికి, రాకేష్ బోనం అన్న నామకరణానికి పురుడు పోసుకున్నాం కాబట్టి అలా ఇప్పుడు కూడా ఎవరిని చులకన చేసి మాట్లాడవద్దు, ఇదొకటి ఉద్దేశం. ఇంకోటి, ఈ రంగరాంపల్లితో కూడా మనకు చాలా అనుబంధం ఏర్పాటై ఉన్నది. ఇంకా చాలా పండుగలు వచ్చేది ఉన్నది, చేసేది ఉన్నది. అందరూ చల్లగా బతకాలి, అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఇప్పుడు పోతున్నది. మళ్ళీ చెప్తున్నా, అమ్మవారు ఇష్టపడి వెళ్ళి లందలో దాగున్నటువంటి జగన్మాత, లందగోళాల కింద 14 గోళ పుట్టల అమ్మవారు దాగున్నది. ఆమె తీసుకొని ఇంటికి వస్తాం. అందరికి పేరు పేరు నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి. సర్వే జనా సుఖినో భవంతు.
రామయ్య పక్కల మచ్చవాడు పానాలు గుచ్చవాడు ఎల్లు ఎన్న కొడుకు ఎడపడిసే రామయ్య వెళ్ళిపోతాడు రామయ్యో కత్తల దుంపాలు పట్టరా రామయ్య కళ్ళ కాటిక పెట్టరా రామయ్య కళ్ళ కాటిక పెట్టరా ఓ రామయ్య ముందరి కడియాలు పెట్టరా రామయ్య ముద్దోడు గారు చుట్టరా రామయ్య ముద్దోడు గారు చుట్టరా అమ్మవారు లేని కాయల్లమ్మ కొడుకు వచ్చారు అక్కడ కళ్ళవారు చూసింది ఎల్లమ్మో నా కొడుక నా కొడుక
కనక ఎల్లమ్మకు కనక ఎల్లమ్మకి కైలాసపురుడా తండ్రి శంకరుడా తల్లి పార్వతి పంచాదిగిరుడు తల్లి పార్వతీదేవి తండ్రి నెత్తి మీద ఆపిన తల్లి గంగా సచవీర గంగా సాండాల గంగా 10,000 మాత కృష్ణానది గోదావరి తుంగభద్ర ఇంక కావేరి రావే 10,000 తల్లి గంగదేవి 10,000 అంటూకు గంగా ఊటూకు గంగా సకల శాండలు ఉందులు కొట్టే గంగా సచవీర గంగా తల్లి గంగదేవి 10,000 ఈ అమ్మ గంగమ్మ 10,000 నీకు తోడ పుట్టిన వాడు గంగల పుట్టిండు గైకుడు నీ తోడ పుట్టిన వాడు నా మేనమామ ఇంకా 10,000 మామ గైక 10,000 శరణు గదరా 10,000 ఈ వంకాలపరుడా 10,000 నైనా వైకుంఠవాస తండ్రి విష్ణుదేవ పాల సముద్రం తల్లి లక్ష్మీదేవి 10,000 శరణం నీ వక్షస్థలమున నా తల్లి లక్ష్మీమాత 10,000 బ్రహ్మలోకమున తండ్రి బ్రహ్మదేవాయ తల్లి సరస్వతి 10,000 భూమిలో పుట్టిన భూలోక మాతను గంగల పుట్టిన గంగ బాబాని రేవుల పుట్టిన రేణుకాదేవిని జమ దగ్గర ఇల్లాలు నేను నా మామ గౌతమ మహారాజు వత్తవాలి ఆదేవి భర్త జమ దగ్గర పెద్ద కొడుక భార్గవ బలి పరశురామ నా కొడుక చిట్కలయ్య నా కొడుకు డొక్కలయ్య నా కొడుక జంపలేశ్వరుడు బిడ్డ సిరియాల గౌరి మఠేడు మావరం బునాది ఇంగ నా తుల్య బ్రహ్మో తుల్య బాబాని కర్ణాటకల్ల సవదత్తి ఎల్లమ్మ అవతారము భువన మీలిన దాని భువనగిరి ఎల్లమ్మ ఒలిగొండ ఎల్లమ్మ దరేశ్వరం ఎల్లమ్మ ఉస్నవాది ఎల్లమ్మని పెద్ద గుండెల్లో చిన్న గుండెల్లో రేఖల కుంట ఎల్లమ్మని పాద పాదాన 10,000 శరణంబు గదరా దుద్దడి ఎల్లమ్మన అవతార విత్తిన దాని నేను కొవ్వరెల్లి గుట్ట మీద బాపనింటి ఎల్లు బరుగు తెల్లు అవతారము నాది 10,000 సిరిగట్టు నా రామలింగేశ్వరుడు 10,000 శరణంబు గదరా నా తండ్రి 10,000 జడల రా రామలింగ గుట కింద నా తల్లి పార్వతి 10,000 నీకు ఇంకా 10,000 శరణమ్ము 10,000 నైనా భూమిలో పుట్టిన భూలోక మాతను గంగల పుట్టిన గంగ బావాని రేవుల పుట్టిన రేణుకాదేవిని తుంజాపురం భవాని నేను పాద పాదాన 10,000 కైడదారీశ్వరి ఎల్లమ్మ నోములు ఎల్లమ్మ 10,000 నోముల గౌరీదేవి బాపనేంటి ఎల్లమ్మ పూరెల్లమ్మ 10,000 శరణమ్ము యాటలెల్లమ్మ 10,000 జడల ఎల్లమ్మ నేను పాద పాదాన 10,000 శరణమ్ము నల్గొండ దరేశ్వరం ఎల్లమ్మ నేను 7 సిరిసల నాగ సరపమ్ము నాది కింద 7 లోకాల మీద 7 లోకాలు నట్టడు మనాగలోకమ్మ నాది ముత్తాత కేసరి తాత మంజల దేవి తాత వచ్చొచ్చకొండవ మూతెవరగన్ని నా తాత దక్షపతి 10,000 శరణమ్మ కౌసల్య మాత మా తాత కొండగట్టు వీరాంజనేయ నా తాత వీరాన్న మండ్లు 10,000 నీకు శ్రీరామచంద్ర వదన సీతనా తమ్ముడు లక్ష్మణుడు 10,000 ఏడుకొండల వాడ వెంకటారమణ గోవింద 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 నామాల గల్లవాడు శ్రీనివాసుడ 10,000 బాబా వెంకటేశ్వరుడ వక్కవలి వేలి మంగక్క పద్మావతి దేవి పాద పాదానా 10,000 నైనా కంచిలోనా కంచి కామాక్షి హరిమద్రిలోనా మధుర మీనాక్షి హరికాశిలోనా కాశీ విశాలాక్షి కాశీవర్ణపురుణాయ కాశీ విశ్వేశ్వరాయ యమలాడ రాజాయ అమ్మ రాజరాజేశ్వరి సెలబద్ది పోషమ్మాయ అన్న భీమన్నాయ 10,000 నీకాయ ధరంపూరి నరసింహాయ నా పెళ్లి నరసింహాయ 10,000 శరణాయ 7